అకాల వర్షం అన్నదాతను ఆగం చేసింది. వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, వరి, మామిడి, మిర్చి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో రాత్రి కురిసిన వర్షాలపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. అకాల వర్షం అన్నదాతను ఆగం చేసింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దాదాపు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కజొన్న, వరి, మామిడి, ఇటు మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలోని దండపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఉన్నాము. చూడొచ్చు, ఇక్కడ మొత్తం దాదాపు 7-8 ఎకరాల్లో వేసిన మొక్కజొన్న పంట మొత్తం కూడా అకాల వర్షానికి మొత్తం కూడా కింద పడి పరిస్థితి నెలకొంది. దాదాపు ఇప్పుడిప్పుడే పంట చేతికి వచ్చే క్రమంలో మొత్తం కూడా పంట మొత్తం కూడా నెలవారింది. చూడొచ్చు విజువల్లో దాదాపు స్పష్టంగా ఇదంతా 7 ఎకరాల పరిధి. 7 ఎకరాల మొత్తం కూడా అక్కడక్కడ చిన్న మినహా మొత్తం కూడా నిన్న రాత్రి కురిసిన రాళ్ల వర్షానికి మొత్తం కూడా నేలవారిన పరిస్థితి నెలకొంది. ఇట్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో కూడా మామిడి రైతులు, ఇటు మొక్కజొన్న రైతులు తీవ్ర నష్టపోయారని చెప్పొచ్చు. దాదాపు నిన్న రాత్రి వడగళ్ల వాన ఎక్కువగా పడడంతో ఎక్కువ పంటల మీద ప్రభావం చూపింది. అలాగే ఈదురుగాలు రావడంతో మొత్తం పంట కూడా నేలరాలిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మామిడి పంట కూడా చాలా ప్రాంతాల్లో ఇటు బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, ఈ చెన్నూరు ఏరియాలో మిర్చి రైతులైతే తీవ్రంగా నష్టపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మిర్చి పంట మొత్తం కూడా తీసుకొచ్చి ఎండకు ఆరబెట్టాల్సిన పరిస్థితి ఉంది. కళ్ళాలలో కూడా మొత్తం ఎండకు ఆరబెట్టి చేస్తున్న క్రమంలో సాయంత్రం ఒక్కటిసారిగా వడగళ్ల వాన రావడంతో కూడా చాలా ప్రాంతాల్లో మిర్చి కూడా తడిసిపోయింది. ఇటు మామిడి పిందెలు, మామిడి పూత కూడా తీవ్రంగా నష్టం వాటిల్లిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు నిన్న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మార్కెట్ యార్డ్లో కూడా మొక్కజొన్న మొత్తం కూడా పంటకు చేతికి వచ్చి మొక్కజొన్న మొత్తం కూడా మార్కెట్లో ఎండబెట్టిన మొత్తం మొక్కజొన్న కూడా నీటి పాలైంది. మొత్తం నీటికి కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇక మంచిర్యాల జిల్లాలో కూడా ఇప్పుడు లింగాపూర్లో ప్రస్తుతం మనం ఉన్న మొక్కజొన్న కూడా తీవ్రంగా నష్టం వాటిల్లింది. మనతో పాటు రైతులు ఉన్నారు, ఒకసారి అడుగుదాం. అసలు పంట ఎంత వేసిర్రు, ఎట్లా ఉంది, ఎంత ఖర్చు వచ్చిందనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పంట ఎంత వేసిర్రు? 8 ఎకరాల చేనుకు దగ్గర 1,50,000 రూపాయల పెట్టుబడి వచ్చింది. ఇప్పుడు మొత్తం నేలపాలైంది. ఇంకో 20 రోజులు అయితే పంట చేతికి వచ్చేది. మొత్తం ఒక గింజ కూడా కాలే పంటలో. ఒక మొక్కజొన్న మొత్తం నేలపాలైంది. రైతు చాలా ఆవేదనగా ఉన్నాడు. రైతుని గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. వానతోని గాడుపు రెండు ఒక్కటేసారి వచ్చి చేను మొత్తం కింద పడగొట్టి దాంట్లో గింజ లేదు, ఏం లేదు. ఇప్పుడే తయారై కొద్దిగా పీసి పెట్టే టైంలోనే తుఫాన్ వచ్చి మొత్తం నేలపాలు చేసింది. పక్కనే మామిడి తోటలు కూడా ఉన్నాయి, వారికి కూడా ఏమన్నా? మామిడి తోట కూడా మొత్తం పూత రాలిపోయింది, పిందెలు రాలిపోయినాయి. అన్ని కూడా దగ్గరనే ఉంది. ఇక్కడ అన్ని మొత్తం నేలపాలైపోయింది. మొత్తం ఎన్ని ఎకరాలు వేసినావు, ఎట్లుంది? ఇప్పుడు మొత్తం ఇది 8 ఎకరాలు కింద పడిపోయింది. అసలు ఏమీ లేదు, మొత్తం నేలపాలైపోయింది. మొక్కజొన్న ఎక్కడక్కడ బాగా మంది పడిపోయింది. రైతులది బాగా మంది ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం ఏం లేదు, ఇక అట్టిగా వదిలిపెట్టడమే. ఏం రాదు, ఇది వచ్చే సోర్సెస్ ఏం లేదు. 10% కూడా రాదు. ఇది మామిడి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇట్లా మిర్చి చాలా ప్రాంతాల్లో కూడా నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు మీరు విజిట్ చేశారా? ఎట్లాంటి ప్రభుత్వం నుంచి ఎట్లా? సార్, నిన్న జరిగిన వర్షాలకు రైతులు చాలా వరకు నష్టం అనేది జరిగింది సార్. మన దగ్గర అయితే మన తాళ్లపేట క్లస్టర్ కింద 600 ఎకరాల మొక్కజొన్న సాగు చేయడం జరిగింది ఇప్పటివరకు. అయితే నిన్న వచ్చిన వర్షం ఇంకా ఎక్కువ మొత్తంలో అయితే ఇంకా నష్టం కాలేదు. ఇప్పటివరకు అయితే ఒక 30 ఎకరాల వరకు అయితే నష్టం జరిగిందని మాకు అంచనా ఉంది. ఫస్ట్ ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత ఎంత మొత్తంలో అయింది అనే దాన్ని బట్టి మేము ఫైనల్ రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది హార్వెస్టింగ్ ఆల్రెడీ నా ఏరియాలో కొంతమంది హార్వెస్టింగ్ కూడా అయిపోయింది. అట్లాంటి రైతులు టార్పెలిన్స్ అవైలబుల్లో పెట్టుకొని కొంచెం ముందు జాగ్రత్తగా కప్పుకొని ఉంచుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, వచ్చే సీజన్లో ఎవరైతే వేసుకునే రైతులు ఉంటారో ఇంకొంచెం ముందస్తుగా వేసుకుంటే ఈ వడగండ్ల వానకు కొంచెం తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది సార్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకొంచెం ముందుగా మేము మొక్కజొన్న ట్రాన్స్ప్లాంటేషన్ చేపించడం జరిగింది, పెట్టడం. ఈ సంవత్సరం ఇంకొంచెం అందుకోసమనే కొంచెం హార్వెస్టింగ్ ముందు వచ్చింది. ఇంకా రైతులు కొంచెం అవగాహన కల్పిస్తున్నాం మేము. ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా కొంచెం ముందుగా వేసేటట్టు చేస్తాం. దాని ద్వారా ఇంకొంచెం నష్టం తగ్గించుకోవచ్చు. ఇది మొత్తం ఓవరాల్గా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా ప్రస్తుత వర్షంపై సిచ్యువేషన్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా దండపల్లి నుంచి.